సోఫా మీద సంజన గారు మీతో మాట్లాడుతుంటే ప్రొఫెషన్ గురించి ఒక మాట అనేసాను. తెలుసో తెలియకో క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళారు. నేను ఆ రోజు అనుకున్నా తెలుసా, సరే సంజన గారిని చేయలేదు అనుకుంటున్నాను, ఎవరిని చేస్తాడు చూద్దాం అనుకుంటే సంజన గారు చేస్తాను. సంజన గారిని చేసే ఛాన్స్ లేదు, మీకు మాధవి గారిని చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కాదు, సంజన గారు సంజన గారు చేసేవాడు నేను షాక్. సరే రీజన్ బాగుందా అంటే రీజన్ కూడా ఓకే షూర్ రీజన్ కూడా నువ్వు ఎట్లా తెలుసు నామినేషన్ ఓకే ఫస్ట్ మోసి తర్వాత నెగిటివ్ వద్దు. ఫిల్టర్ గేమ్ వచ్చేసరికి ఫిల్టర్ గేమ్ అవసరం లేదు. ఇప్పుడు నీకు బిగ్గెస్ట్ థింగ్ చెప్తాను, నీకు వీడియోలు చూపించింది వేరే వాళ్ళకి వీడియోలు చూపించడం ఉంటుంది కదా, ఆ వీడియోలలో జనాలు ఓటింగ్ 83% థింక్ దట్ వేరే పర్సన్ కరెక్ట్, నువ్వు తప్పు అని అంటున్నావు. నువ్వు మోస్ట్లీ మ్యానిపులేట్ అయిపోతుంది. అసలు బ్రదర్ సోలో గేమ్ ఆడితేనే ఇన్ని సీజన్ విన్నర్స్ ప్రతి ఒక్కరు సోలో గేమ్ ఆడే వెళ్తారు. రిలేషన్ బాండ్ అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. ముగ్గు మాటలు చెప్పి మందారపు చెవులో పడుతున్నారు. సింపుల్గా నాకు నువ్వు ఇక్కడ నుంచి ఎట్లా పోవడం నాకు కూడా ఉంది. నేను అక్కడ మేబీ తప్పు చేసినా నేను క్లియర్ కట్గా ఒప్పుకున్నా. ఆ రోజు వేరే వాళ్ళు నాకు సేమ్ పాయింట్స్ నాకు సరే మళ్ళీ ఇదే రోజు నాకు చెప్పడం ఇష్టం లేక భయపడేటాను. ఏం మాట్లాడాను ఆ రోజు మాట్లాడాను అండ్ డబ్బు ఆ రోజు మనగా సుమారాన్ని కాంపిటీషన్ చేస్తున్నప్పుడు అప్పుడు హౌస్లో ఏ పక్కన కూర్చోబెట్టి ఇక్కడ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే కూర్చున్నా పక్కన కూర్చోబెట్టినాడు. ఎందుకు సేఫ్ ఆడలేదు? సేఫ్ ఉన్నోడికి ఒక పాయింట్ ఒక సైడ్ తెలుస్తుంది, ఒక ఏముందో నీకు తెలుసు, ఎక్స్పీరియన్స్ నేను చూసి సెకండ్ సైడ్ పాయింట్ ఆఫ్ సైడ్ నీకు తెలియదు, మనకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. నేను తెలియకుండా నేను చేసిన తప్పు వల్ల మేబీ ఆ టైంలో ఆ నెగ్లిజెన్సీ వల్ల ఈ రోజు అది తక్కువ నీకు ఒప్పుకుంటుందని చెప్పి ఆ రోజు ఈరోజు నీ కూడా గుర్తుపెట్టాను. కానీ ధైర్యం అనే పదాన్ని నాకు అనిపించిందా నువ్వు మోస్ట్ డేరింగ్ గుర్తుంది. అక్కడ నా నెగ్లిజెన్సీ ఒక్కటే గ్రేట్ యాక్టివ్ చేస్తున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికో అన్నా నా నామినేషన్ కనుగొనలేదు. బికాస్ చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. అది నేను స్టిల్ తను నాకు క్లారిటీ ఇచ్చినప్పటికీ నేను నమ్మని పాయింట్ అది. ఆయేషా విషయంలో ఆయేషా స్టోన్కి అర్హురాలా కాదా అని అంటే తను మా పక్కనే కూర్చొని దివ్యతో అర్హురాలు కాదు అనటానికి ఏమన్నా రీజన్స్ చెప్పు అని అడిగింది. తన పాయింట్స్ చెప్పింది. దాని తర్వాత నన్ను అడిగింది అర్హురాలా కాదా అని నన్ను అడిగితే నాకు 50-50 ఉంది. బికాస్ తను స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా మాట్లాడింది. కట్ చేస్తే 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. ఐఎమ్ షాక్, నా వల్ల కాలేదు. ఎందుకంటే అసలు తనుజ సేఫ్ ఆడదు, తనుజ ప్లే సూపర్ ఆడిద్ది అనే పర్సన్ నేను, తనుజని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే పర్సన్ కూడా నేనే. తను నిజంగానే ఒప్పుకుందా లేకపోతే సేఫ్ అని నేను అన్నాను. తన గేమ్ అదా అని నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే నాకు తనుజ ఈరోజు చేసిన పని నచ్చలేదురా, నాకు తనుజని చేస్తానేమో, అది చిన్న పాయింటే ఉంది అని చెప్పేసి చెప్తాను వాడికి. అలాంటి పర్సన్ ఎలా పెడతాడు పాయింట్లు, కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడా లేదా అనేది చూశాను. ఒకవేళ నిజంగా కళ్యాణ్ తనుజ పేరు చెప్పకపోయి ఉంటే వేరేలా ఆలోచించే ఉండేమో, వేరే స్టెప్ తీసుకునేమో. నేను రిస్క్ చేయదలుచుకోలేదు, సేఫ్ ఆడదలుచుకో అస్సలు దలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్, తనుజ నీలో నాకు నచ్చని విషయం చెప్తాను. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్గానే ఉండట్లేదు. ఫస్ట్ బొమ్మల గేమ్లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఓటింగ్ విషయానికి వచ్చేస్తే రాము ఓటేసే నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాదు ఎందుకు ఇలా చేసేది తనుజ అంటే ఏమో నాకు ఆ ప్రాబ్లం నా వల్ల కాలేదని సింపుల్ లాజిక్ చెప్పేసాను. అది పాయింట్ నేను ఫస్ట్ చెప్పిన పాయింట్కి నాకు రెస్పాండ్ అవ్వాలని నచ్చలేదు. ఎందుకంటే ఆస్టే వెయిట్ చేసుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్ వచ్చింది అనుకున్నాను. ఏంటి బొమ్మల విషయంలో అంత పోరాడాక నేను రాము పెట్టించుకున్నాను. ఇదే మనిషి చెప్పాడు నాకు, నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా, నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉన్న దాంట్లో చదువుకుపోతా, నేను ఇక్కడ ఉంటాను. కానీ కొంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, శుభనైనా సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతారు. ఇక్కడ
నీకు అనిపించింది అందుకే రాము నువ్వు చెప్పావు. నేను రాము పేరు చెప్పని చెప్పలేదు, నేను చెప్పలేదు. కాదు నువ్వు ఎవరైనా ఓకే అక్కడ ఎంత మంచోడు అవ్వడానికి గేమ్ స్టార్ట్ అయ్యేప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఓకే, వెళ్ళినప్పుడు కూడా నేను ఓకేనా. నువ్వు నీ స్టాండ్ మీద లేవని చెప్పాను. అది నెక్స్ట్ ఒక 1 వీక్ మొత్తం బెడ్ గేమ్లో నీకే సపోర్ట్ చేశా, దాని తర్వాత వాటర్ గేమ్లో నీకే సపోర్ట్ చేశా. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్లో. నా వాటర్ గేమ్లో నాకు వాటర్ పెట్టి మళ్ళీ నీకు సపోర్ట్ చేసిన పర్సన్ని వీకెండ్లో అసలు ఇమానియల్ నా వైపు నిలబడ్డు, స్టాండ్ తీసుకోడు అని అడిగావు. మ్యూజిక్ గ్రౌండ్లో వచ్చి దూరేది ఉంది కదా, అది వీళ్ళు గెలిచిన తర్వాత ఉద్దే వచ్చి నాతో నాకు హౌస్లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమానియల్ మాత్రమే, ఎవ్వరు లేరు అన్నందుకు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్న. దీన్ని నేనేమనాలి? ఉండడం వేరు హెల్ప్ చేయడం వేరు. ఇప్పుడు మా నాన్న తప్ప ఎవరు లేరు, హెల్ప్ కూడా కాదు. నాకు హౌస్లో మా నాన్న తప్ప ఎవరు లేరు. అందుకే నా పక్కన ఉన్న దాంట్లో పోయి నేను చుప్పడికి వెళ్ళి ఒక మనిషి ఒక వ్యక్తి గురించి కష్టపడ్డా కూడా అది దాటేసిన తర్వాత నా కోసం ఏం చేయలేదంటే ఎప్పటికైనా బాధించింది, అది నాకుంది. అంతే, ఇది నా నామినేషన్ పాయింట్.